الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. وقال الله تبارك وتعالى في موضع آخر: ألف لام ميم غلبت الروم في أدنى الأرض وهم من بعد غلبهم سيغلبون في بضع سنين. సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ కీర్తనలు, సర్వ శుభాలు ఏకైక సృష్టికారకుడైన మనందరి యజమాని, మనందరి ఏకైక పాలకుడు, పోషకుడు, జీవన మరణాలను ప్రసాదించే ఆ మహోన్నతుడు, స్వర్గ నరకాలకు యజమాని, ఈ సర్వలోక సృష్టికర్తకు మాత్రమే చెందుగాక. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబీకులపై మరియు ప్రళయం వరకు రానున్న పుణ్యాత్ములపై, సత్యసంధులపై అల్లా యొక్క కరుణా కటాక్షాలు, శుభాలు కురియుగాక. ఆమీన్. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మీ ముందు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించబడిన అద్భుతాల గురించి, వాటి వాస్తవం గురించి ఈరోజు మీ ముందు తెలియజేస్తున్నాను. మొట్టమొదట అద్భుతాలను అరబీ భాషలో అల్ ముఅజిజా అంటారు. అలాగే అలాంటివే అద్భుతాలను కరామత్ అని కూడా అంటారు. కరామత్ అనే అద్భుతానికి, ముఅజిజా అనే అద్భుతానికి డిఫరెంట్ ఏమంటే, ముఅజిజా అనేది ప్రవక్తలకు మాత్రమే ప్రసాదించబడుతుంది. కరామత్ అనే విషయాలు అల్లా తలుచుకున్న వారికి, వారు ప్రవక్తలైనా ప్రవక్తలు కాకపోయినా, అల్లా యొక్క పుణ్యాత్ములకు అల్లా సుబ్హానహు వ తఆలా తలుచుకున్నప్పుడు ఆ యొక్క కరామత్ను ప్రసాదిస్తారు. కరామత్ అంటే ఏమిటి? అల్ ముఅజిజా అంటే అద్భుతాలు. కరామత్ అంటే ఏమిటి? ఒక వ్యక్తిని గౌరవంగా ఒక విషయాన్ని ప్రసాదించడాన్ని కరామత్ అంటారు. మనం ఈ వ్యక్తిని సన్మానిస్తున్నాం, సన్మానం చేయడం అంటారు. అల్లా యొక్క సన్మానము ప్రవక్తలకు ఒక రకంగా ఉంటుంది,
అలాగే ప్రవక్తల యొక్క అనుచరులు ఎవరైతే పుణ్యాత్ములుగా ఉన్నారో, ఎవరైతే సత్యసంధులుగా ఉన్నారో, అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ తమ జీవితాన్ని అల్లా యొక్క ఆరాధనలో గడుపుతూ పెద్ద పాపాలకు దూరంగా ఉంటూ చిన్న పాపాలు జరిగినట్లయితే కుమిలిపోతూ ఏడుస్తూ అల్లా వైపు క్షమాపణ కోరుతూ తమ జీవితాన్ని పుణ్య జీవితంగా మార్చుకుంటూ గడుపుతారో అలాంటి వాళ్లను పుణ్యాత్ములుగా, అల్లా యొక్క స్నేహితులుగా ఇస్లాం ధర్మంలో పరిగణించబడతారు. అందుకనే అల్లాహ్ స్నేహితులను ఖురాన్ మరియు హదీసు పరంగా ఔలియా అల్లాహ్ అని వారిని కూడా అంటారు. కనుక నా ప్రేమైన సోదరులారా, ముఅజిజా అనే అద్భుతాలు అనేది రెండు విధాలుగా ఉంటాయి ఏదైతే ప్రవక్తలకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ముఅజిజతుల్ అక్లియా, రెండవది ముఅజిజతుల్ హిస్సియా అంటారు. ముఅజిజతుల్ అక్లియా అంటే ఏమిటంటే మనిషికి అది ఇవ్వబడిందంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోతాయి. ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానే మజీద్ ప్రసాదించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి చదవడం కానీ రాయడం కానీ ఆయనకు వచ్చేది కాదు. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన నోటి ద్వారా ఈ అద్భుతమైన పలుకులు, ఈ అద్భుతమైన ఖురాన్ యొక్క పదాలు, అద్భుతమైన విషయాలు, మరుగుపరచబడి ఉన్న విషయాలు, అలాగే మనుషులకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నీ ఖురాన్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వడం జరిగింది. కనుక మక్కాలో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేవారు. ఏమిటి ఈ ఖురాన్ గ్రంథం, ఇంత అద్భుతంగా ఉంది, ఇన్ని విషయాలు దీంట్లో తెలియజేయడం జరుగుతుంది, అది కూడా ఆ ప్రవక్త ద్వారా ఎవరికైతే చదవడం కానీ రాయడం కానీ రాదో అలాంటి వ్యక్తి ఇన్ని అద్భుతాలు ఏ విధంగా చెప్తున్నాడని ఆశ్చర్యపడేది. కనుక మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని ఒక అద్భుతంగా ప్రసాదించాడు. ఆనాటే కాదు, ఈనాటికి కూడా ఖురాన్ గ్రంథం అనేది ఒక అద్భుతమైన, సజీవమైన అద్భుతంగా మనం భావించాల్సిందే. ఎందుకంటే ఖురాన్ గ్రంథాన్ని ఈరోజు కూడా ఎవరైతే చదువుతున్నారో, దీన్ని అర్థం చేసుకుంటున్నారో, దీని యొక్క విషయాలు ఈనాటికి సైంటిస్టులు అనేక రకాలుగా పరిశీలించి చూసినట్లయితే ఆ విషయాలు గతంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితమే వాటి గురించి తెలియజేసినట్లయితే వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఏమిటి ఈ ఖురాన్, ఏమిటి ఆ కాలంలో ఎన్ని అద్భుతాలు! ఇంత మనం జ్ఞానంలో సేవ చేసిన తరువాత, జ్ఞానాన్ని అభ్యసించిన తరువాత, రేగింపగొళ్ళు జీవితాలు దీంట్లో మనం ఇచ్చిన తరువాత, మా తాత ముత్తాతల నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, సైంటిస్టులు
అనేక రకాలుగా కష్టపడి తెలుసుకున్న తరువాత మనం ఖురాన్ చదివినట్లయితే ఇలాంటి విషయాలే ఖురాన్లో ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపడేవారు ఈ రోజుకు ఉన్నారు, ప్రళయం వరకు ఉంటారనేసి ఖురాన్ ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఖురాన్ యొక్క అద్భుతం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ప్రసాదించినప్పటికీ 1400 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ దీన్ని అర్థాన్ని కానీ, వీటి యొక్క పదాలను కానీ, వీటి యొక్క చుక్కలను కానీ, లేక ఎలాంటి పొల్లు పోకుండా సజీవంగా జాగ్రత్తగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని ఉంచాడంటే ఇది కూడా ఒక అద్భుతంగానే మనం భావించాలి. ఎందుకంటే గతంలో అనేక గ్రంథాలు వచ్చాయి, అనేక పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలలో మార్పులు జరిగాయి, వాస్తవాలు తలకిందలైపోయాయి. కానీ ఖురాన్ గ్రంథం ఎలాంటి అద్భుతమైన గ్రంథం అంటే ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రసాదించాడో అప్పటి నుండి ఈ రోజు వరకు, ప్రళయం వరకు ఇది అద్భుతంగానే నిలబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. కనుక దీన్ని ముఅజిజతుల్ అక్లియా అని అంటారు. అలాగే ముఅజిజతుల్ హిస్సియ్యా. హిస్సియ్యా అంటే మనం దాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని చూస్తే మాకు అర్థమైపోతుంది. అది ఎలా అంటే ముఅజిజతు మూసా అలైహిస్సలాం. మూసా అలైహిస్సలాతు వస్సలాంకి కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముఅజిజాలు ఇచ్చాడు. వాటిలో 2 విషయాలు. ఒకటి అసా మూసా అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క అసా అంటే కట్టి, అలాగే ఆయన చెయ్యి. ప్రవక్త మూసా అలైహిస్సలాతు వస్సలాం గారి చేతికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అద్భుతమైన ముఅజిజా అనేది ఇచ్చాడు. ఆయన తన శంఖలో చెయ్యి పెట్టి బయటికి తీసినట్లయితే మిగమిగ అని ఆ చెయ్యి మెరిసేదన్నమాట. అలాగే అల్లా యొక్క ఆజ్ఞతో ఆ కట్టె ద్వారా ఏదైనా పని చెయ్యాలంటే, ఏదైనా అద్భుతం చెయ్యాలంటే ఆ కట్టిని విసిరినా, ఆ కట్టిని సముద్రంపై ఆయన తట్టినా సముద్రంలో అనేక ద్వారాలు ఏర్పడుతాయి. అలాగే ఆ కట్టితో ఆయన ఒక బండపై కొట్టినట్లయితే ఆ బండలో నుంచి నీరు అనేది వస్తుంది. అదే ప్రకారం ఆ కట్టెని ఆయన విసిరిడేలా ఆ కట్టె పెద్ద సర్పంలా మారిపోతుంది. మిగతా సర్పాలన్నింటినీ తినడం అనేది జరుగుతుంది. ఈ విషయాలు ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కనుక దీన్ని మనం అనుభవించే, మనం చూసే అద్భుతాలు అని కూడా వీటిని అంటారు. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాంకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని అద్భుతాలు అలాగే ఇచ్చాడు. సర్వ ప్రవక్తలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అనేక రకాలుగా వారి వారి అద్భుతాల గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఎలాగైతే ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారికి ఎవరైతే చనిపోయారో కొంతమందిని బ్రతికించే అద్భుతం అనేది ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే ఎవరైతే రోగులున్నారో ఆ రోగులకు స్వస్థతను చేకూర్చే శక్తిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతాన్ని హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారికి ప్రసాదించాడు. నా ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి అద్భుతాలు సర్వ ప్రవక్తలకు అనేక రూపంలో ఇచ్చినప్పటికీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక అద్భుతాలు ఇచ్చాడు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి తెలియజేస్తున్నారు,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ముఅజిజా అనే విషయాలు 1000కి పైగా ఇచ్చాడనేసి కూడా హజరత్ ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం రహమతుల్లాహి అలైహి తెలియజేశారు. మరియు కొందరు ఇలా తెలియజేస్తున్నారు, 2000 కూడా దాటి ఉంటాయనేసి కూడా కొంతమంది చెబుతున్నారు వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారము. కనుక నా ప్రియమైన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అనేక విధాలుగా అద్భుతాలు ఇవ్వడం జరిగాయి. కొన్ని అద్భుతాలు ఏమిటంటే, రాబోయే రోజుల్లో ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటారు, ఏ విధంగా మనస్తత్వాలు మారుతాయి, అల్లా యొక్క శిక్షలు ఏ విధంగా విధించబడతాయి, ఈ భూమండలంలో ఏ రకంగా భూకంపాలు వస్తాయి, ఎలాంటి సమయంలో ప్రళయం అనేది దగ్గర పడుతుంది, ప్రళయం దగ్గర వచ్చినప్పుడు ఎలాంటి చిహ్నాలు వస్తాయి, ఆ చిహ్నాలలో మీరు ఏ విధంగా ఉండాలి అనే అనేక విషయాలు, రానున్న విషయాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ కాలంలో, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తరువాత ఏ సంఘటనలు జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, ఎవరు ఎలా చనిపోతారు అనే కొన్ని విషయాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అదే ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని దేశాల గురించి కూడా తెలియజేశారు. నా తరువాత ఈ దేశం విజయం సాధిస్తుంది, ఆ దేశం విజయం సాధిస్తుంది, బైతుల్ ముఖద్దస్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనేక రకాలుగా విషయాలు తెలియజేశారు. కనుక అవి కూడా ఒక అద్భుతాల్లోకే వస్తాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతటి మహాజ్ఞానం వచ్చే రోజుల్లో ఏ విధంగా జరుగుతుందనే విషయాలు అల్లాహ్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేయడం జరిగింది. కనుక నా ప్రియమైన సోదరులారా, వీటిలో మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఏ అద్భుతమైతే జరుగుతుందో, ఏ కరామత్లు అయితే జరుగుతాయో అవన్నీ ఆ ప్రవక్తల ద్వారా కానీ లేక పుణ్యాత్ముల ద్వారా కానీ జరగవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జ్ఞానం వాళ్లకు ప్రసాదించినట్లయితేనే వాళ్ళ ద్వారా ఆ అద్భుతాలు జరుగుతాయి, ఆ కరామత్లు జరుగుతాయి. అవి కూడా అల్లాహ్ తలుచుకున్నప్పుడు మాత్రమే ఆ అద్భుతాలు జరుగుతాయి. అల్లాహ్ తలుచుకోకున్నట్లయితే, ప్రవక్త తనకు తాను తలుచుకున్నట్లయితే ఆ అద్భుతం కూడా జరగదు. ఏ పుణ్యాత్ముడు కూడా తనకు తాను తలుచుకొని ఈ అద్భుతము నేను ఇప్పుడే చేసి చూపించగలుగుతాను అంటే అది కూడా జరగదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఇష్టానుసారంగా ఎప్పుడైతే ప్రసాదిస్తాడో అప్పుడే జరుగుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. అందుకనేసి ఖురాన్ గ్రంథం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 40 సంవత్సరాల తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రసాదించాడు. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే స్వయంగా అల్లాహ్ యొక్క వాణిని, అల్లాహ్ యొక్క వాక్యాలను ఆయన తీసుకున్నట్లయితే 40 సంవత్సరాలకు ముందే తీసుకుని ఉండొచ్చు. కానీ అల్లాహ్ ఎప్పుడైతే తలుచుకుంటాడో అప్పుడే ఆ విషయాలు ప్రసాదించగలరు, ఆ విషయం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నతనంలోనే అనేక అద్భుతాలు కూడా జరిగాయి. ఆయన చిన్నప్పుడు తల్లి పాలు లేకుండా హలీమా పాలు ఎప్పుడైతే తాగాలనుకున్నారో, హలీమా చాలా పేదవారు, ఆమె వంటే కూడా చాలా తక్కువ శక్తిగా ఉండేది, పాలు కూడా సరిగ్గా ఆ వంటెలో
లేదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే హలీమా తల్లిగారు తీసుకున్నారో ఒడిలోకి, అప్పటికప్పుడే ఆ ఒంటికి కూడా శక్తి వచ్చేసింది. హజరత్ హలీమా రదియల్లాహు తఆలా అన్హాకు ఒక అద్భుతమైన శక్తి అనేది ఆమెకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకుని పోయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడిచే స్థాయిలో ఉన్నారో అప్పుడు హలీమా గారి కొడుకుతో ఆయన కూడా మేకలు మేపడానికై పోయినప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఆయన దగ్గరకు వచ్చి ఆయన గుండెను చీల్చి ఆ గుండెను జంజం నీటితో శుభ్రం చేసి మళ్ళీ ఆ యొక్క శరీరంలో మళ్ళీ యథాతథంగా పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్నప్పుడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జరిగిన ఒక అద్భుతమైన కార్యం. అలాగే ఆయన ఎప్పుడైతే గగనయాత్రకు పోవాలనుకున్నారో అప్పుడు కూడా ఇదే సంఘటన జరిగింది. ఆ గగనయాత్ర గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేశాడు. అలిఫ్ లామ్ మీమ్ సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ అక్సల్లజీ బారక్నా హౌలహు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో పరిశుద్ధుడు. ఆయన రాత్రికి రాత్రే మస్జిద్ అక్సా నుండి తీసుకొని ఆకాశాలపైకి పోయాడు. ఆ మస్జిద్ అక్సా చుట్టూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక శుభాలను ప్రసాదించాడు. ఇది ఒక అందరి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుంచి ఒక చిహ్నం. ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినేవాడు మరియు చూసేవాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గగనయాత్ర గురించి తెలియజేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రాత్రికి రాత్రే మక్కా నుండి మస్జిద్ అక్సాకు తీసుకుపోయాడు. అక్కడే ఆయన సర్వ ప్రవక్తలను నమాజు చేయించారు. ఆ తరువాత సప్త కాసాలపైకి ఆయన చేరుకున్నారు. ప్రతి ఆకాశంలో అనేక రకాలైన ప్రవక్తలను కూడా ఆయన కలిశారు. ఆ ప్రవక్తలు కూడా ఆయనను ఆహ్వానించారు. చివరకు సిద్రతుల్ ముంతహా అనే ఒక చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ అనేక అద్భుతాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంభాషించారు. అలాగే ఆయనకు స్వర్గాల యొక్క సుఖాలను కూడా చూపించడం జరిగింది. చివరకు హజరత్ బిలాల్ రదియల్లాహు తబారక వ తఆలా అన్హు సప్పుడు కూడా ఆ స్వర్గంలో వినిపించినట్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి హజరత్ బిలాల్ గారికి తెలియజేస్తున్నారు. అలాగే హజరత్ ఉమర్ రదియల్లాహు తబారక వ తఆలా అన్హు గారి యొక్క గృహాన్ని స్వర్గంలో చూశాననేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. అలాగే నరకాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ గగనయాత్రలో చూపించాడు. ఎవరు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారు, ఏ పాపానికి ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గగనయాత్రలో ఈ విషయాలు తెలియజేశారు. అది కూడా ఒక రెప్పపాటులోనే జరిగాయి. అది రెప్పపాటులో ఒక కళ కాదు, లేక
ఒక తనకు తాను ఆయన ఆలోచించిన విషయం కూడా కాదు, స్వయంగా శరీరంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేపుకోబడ్డారు. తర్వాత ఇవన్నీ చూపించడం అనేది ఆయనకు జరిగింది. ఈ అద్భుతాలు ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి మక్కా నగరంలో తెలియజేశారో, ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? దీన్ని అద్భుతంగా అంగీకరించలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కడు ఆశ్చర్యపోవాల్సిందే. ఎలా కుదురుతుంది? ఫలస్తీనుకు మరియు మక్కాకు ఎంతో దూరం. ఆయన ఫలస్తీనుకు పోయారు, మస్జిద్ అక్సాలో నమాజు చేశారు, ప్రవక్తలను కూడా నమాజు చేయించారు. ఆ తర్వాత సప్తకాశాలకు పోయారు, అల్లా సమక్షంలో నిలబడ్డారు, స్వర్గ నరకాల యొక్క వాస్తవాలని చూశారు. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ముహమ్మద్ గారు పట్టుబడ్డారు. ఇంతవరకు ఆయన చెప్పే అబద్ధాలను మనం అబద్ధాలని చెప్పినట్లయితే చాలా మంది తిరస్కరించి వాటి యొక్క వాస్తవాలను గ్రహించి విశ్వసించేవారు. ఇప్పుడైతే ఈ గగనయాత్ర గురించి చెప్పినట్లయితే ఏ ఒక్కడు నమ్మడు. ఎందుకంటే ఎంతో దూరపు ఇది ప్రయాణం ఉన్నది. ఆ తర్వాత సప్తకాశాల ప్రయాణము, అది కూడా ఈ రాత్రికి రాత్రే జరిగిందంట. అది ఎలా కుదురుతుంది? ఆ కాలంలో ఒంటెలో పోవడం లేక గాడిదలో సవారు చేయడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇంత ఫాస్ట్గా పోయి రావడం ఎలా కుదురుతుంది? ఎవరి ఈ మనసుకు అందేది కాదు. అలాంటప్పుడు వీళ్ళు ప్రచారం చేసేదానికి పూనుకున్నారు. మహమ్మద్ ఈ విషయం చెప్తున్నాడు, ఆయన గగనయాత్రకు పోయారంట, ఆయన స్వర్గ నరకాలను చూసి వచ్చారంట, ఇప్పుడైనా మీరు అబద్ధంగా భావిస్తారా లేదా అనేసి ప్రజల వద్దకు వచ్చారు. అలాంటి సమయంలో హజరత్ అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు దగ్గరికి కూడా వాళ్ళు వచ్చి ఈ విధంగా తెలియజేశారు. అప్పుడు హజరత్ అబూబకర్ చెప్తున్నారు, ఈ విషయాన్ని మీకు ఎవరు తెలియజేశారు అని అడిగితే, ఈ విషయాన్ని నీ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు కదా ముహమ్మద్ ప్రవక్త, ఆయన తెలియజేస్తున్నాడు అంటే అప్పటికప్పుడే ఆయన ఏం చెప్తారు? ఆయన చెప్పినట్లయితే ముమ్మాటికి ఇది నిజమైన మాట, ఇది అద్భుతము. ఇలాంటి అద్భుతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి ఉంటాడు. నేను దీన్ని విశ్వసిస్తున్నాను, ధృవీకరిస్తున్నాను అనేసి హజరత్ అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు చెప్పిన తర్వాత వాళ్ళు నోరు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పటికప్పుడే హజరత్ అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు గారికి సిద్దీక్ అనే విషయాన్ని, సిద్దీక్ అనే పేరును ఇవ్వడం జరిగింది. అంటే అబూబకర్ సిద్దీక్ అంటే ఆయన ధృవీకరించిన వాడు. ఈ విధంగా ఇస్లాం యొక్క అద్భుతాలను ప్రవక్త అనుచరులు కూడా తప్పకుండా విశ్వసించేవారు. ఏ విషయాన్ని కూడా ధిక్కరించేవారు కారు. కానీ మనలో కొంతమంది ఆ అద్భుతాలను ఈ కాలంలో అనేక రకాలుగా తిరస్కరిస్తున్నారు, ధిక్కరిస్తున్నారు. ఏ విధంగా అయితే మక్కా నగరంలో ఉన్న ముష్రికులు ధిక్కరించారో ఆ కాలంలో, ఆ వాళ్ళు అజ్ఞానం వల్ల ధిక్కరించారనేసి వాళ్లను మనం చెప్పవచ్చు. కానీ ఈ కాలంలో మనుషులకు జ్ఞానం వచ్చిన తరువాత కూడా అద్భుతాలు ఎలా జరిగాయి అనే విషయాలు తెలిసినప్పటికీ కూడా కొన్ని అది ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ధిక్కరిస్తున్నారంటే వారి అవిశ్వాసం ఎంత గాఢమైనదో, వాళ్ళు ఎంత భీకరమైన అవిశ్వాసంలో పడి ఉన్నారో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి సుమా. కనుక నా ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్తలకు ప్రసాదించిన అద్భుతాలను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తప్పనిసరిగా ఆ అద్భుతాలను మనం విశ్వసించాలి అని మనం తెలుసుకోవాలి. అదే ప్రకారం మక్కా వాసులు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనేక విధాలుగా చిహ్నాలు కోరేవారు. మీరు ప్రవక్త అయితే ఇది చేసి చూపించండి, అది చేసి చూపించండి, ఇలా చెప్పండి, అలా చెప్పండి అని కోరేవారు. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞ వస్తుందో అప్పుడు ఆ విషయాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసేవారు. వాటిలోనే ఒకటి చంద్రుడు చీలిపోవడం అనేది కూడా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడో ఆ విషయం గురించి కూడా. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ మక్కా ముష్రికులు అడిగారో, ఈ చంద్రుణ్ణి మీరు రెండుగా చేసి చూపించండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఆజ్ఞతో ఆ చంద్రుడు వైపు సైగా చేసినట్లయితే ఆ చంద్రుడు రెండుగా చీలిపోయాడు. ఒకటి తూర్పు భాగాన, మరొకటి పడమటి భాగాన రెండుగా చీలిపోయాయి. ఆ కాలంలో చూసేవారు కూడా ఈ విషయాన్ని చూశారు, గమనించారనేసి కూడా చరిత్ర పుస్తకాల్లో రాయడం జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఈ విషయాన్ని కూడా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. వన్షక్కల్ కమర్, చంద్రుడు రెండుగా చీలిపోయాడనే విషయాన్ని కూడా తెలియజేశాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ అద్భుతమైతే చేయగలుగుతాడు, ఎవరి ద్వారా అయినా కూడా చేయగలుగుతాడు. కనుక అనేక అద్భుతాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుంటూ దాన్ని మనం తప్పనిసరిగా విశ్వసించాలి. అది నిజమైన ఆధారాలు ఉన్నట్లయితేనే, అది ఖురాన్లో తెలియజేసినట్లయితే, అదే ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినట్లయితే దానికి సంపూర్ణమైన ఆధారాలు ఉన్నట్లయితే మనం నమ్మాలి. ఆధారాలు ప్రకారం లేనట్లయితే ఎవడంటే వాడు వచ్చి తనకు తాను నాకు కరామత్లున్నాయి, నేను అది చేశాను, నేను ఇది చేశాను, అతను ధర్మాన్ని కూడా అవలంబించేవాడు కాదు, పెద్ద పాపాత్ముడు, అనేక రకాలుగా వచ్చి చూపించినట్లయితే అలాంటి వారి యొక్క పనులు, కార్యసాధనలు అది అద్భుతాల కిందకి రావు. అది అల్లాహ్ ప్రసాదించినట్టుగా కూడా భావించబడదు. కనుక నా ప్రియమైన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అనేక రకాలుగా అయ్యాయి. అదే ప్రకారం ఒకసారి భోజనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అనేక అనుచరులు ఉండేవారు. అక్కడ కొంచెం మాత్రమే భోజనం ఉండేది. కానీ అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞతో అందరినీ పిలవడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాంట్లో బిస్మిల్లా అని చెప్పి దాంట్లో చేయి పెట్టి తర్వాత అనేక ప్రార్థనలు చేసినట్లయితే అక్కడ ఉన్న సమూహం మొత్తం ఆ అన్నాన్ని తినింది. దాని తర్వాత ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ విధంగా అలాగే హజరత్ హసన్ మరియు హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు గారికి కూడా ఆయన తెలియజేశారు. హజరత్ హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు, హజరత్ హసన్ రదియల్లాహు తఆలా అన్హు రెండు సమూహంలో ఆయన పెద్ద ఇది విభేదాలకు గురి కాకుండా ఆయన సమంజసంగా భావించే విషయంగా ఆయన ఏం చేస్తారు, వారిలో చెక్కదిద్దుతారు, వారు విభేదాలకు గురి కాకుండా చేస్తారని తెలియజేశారు. ఆ ప్రకారం హజరత్ మావియా రదియల్లాహు తఆలా అన్హు మరియు హజరతే హసన్ రదియల్లాహు తబారక తఆలా అన్హు వాళ్ళిద్దరిలో ఒక ఒప్పందం జరిగి తర్వాత వాళ్లకు ఒక పెద్ద యుద్ధం జరగకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షిస్తాడు. అదే ప్రకారం హజరత్ హుసైన్ గారి గురించి కూడా తెలియజేశారు. ఒక సమూహం హజరత్ హుసైన్ గారిని షహీద్ చేస్తుందనేసి, ఆ విధంగా హజరత్ హుసైన్ గారు కూడా ఒక సమూహం వచ్చి ఆయన చంపడం జరుగుతుంది. ఈ విధంగా అనేక అద్భుతాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు వచ్చి రానున్న విషయాల గురించి కూడా తెలియజేశారు. వాటిలోనే దజ్జాల్ గురించి కూడా తెలియజేశారు. అదే ప్రకారం ఈ లోకం పాపంలో ఎక్కువైపోతుంది, అవిశ్వాసంలో ఎక్కువైపోతుంది. ఈ విధంగా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. పెద్దవారికి ప్రజలు గౌరవించరు, అలాగే చిన్నారుల పట్ల ప్రేమ అనురాగం అనేది కూడా తగ్గిపోతుంది అనే విషయాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఈ విధంగా ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు అనే కూడా మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ విధంగా అగౌరవంగా ప్రజలలో ఒకరికొకరు మసులుకోవడం అనేది జరుగుతున్నది. కనుక నా ప్రియమైన సోదరులారా, చాలా సమయం అవుతున్నది. కనుక మనమందరం ప్రవక్తల యొక్క అద్భుతాలను విశ్వసించాలి.
అదే ప్రకారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాత్ముల వల్ల ఏదైతే కార్యం జరుగుతుందో ఆ కార్యాలను కూడా అది మంచిగా ఉన్నట్లయితే మనం విశ్వసించాలి, దానికి ఆధారపూర్వకమైతే విశ్వసించాలి. కనుక మమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక, కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పాపాలని క్షమించుగాక, మాకు సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ విశ్వాసులుగానే బ్రతికే జీవితం ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ నమాజు చేసేవారిగా, పుణ్యాలు చేసేవారిగా మమ్మల్ని చేయుగాక. పాపాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని రక్షించుగాక, కాపాడుగాక. అలాగే మా సర్వ పాపాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.